విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 4,000 మంది వరకు రోగులు వస్తూ ఉంటారు. వీరికి సేవలు అందించేందుకు సిబ్బంది సరిపోవటం లేదు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ సిబ్బంది లేకపోవడంతో రోగులతో పాటే వచ్చిన బంధువులే వీల్ చైర్స్, స్ట్రెచ్చర్లు తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. కొందరు రోగులను ఎక్కడికి తీసుకువెళ్లాలి, ఎక్కడ ఓపీ షీట్ తీసుకోవాలి, ఏ డాక్టర్ను సంప్రదించాలో తెలియక అవస్థలు పడేవారు. రోగులకు అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం విద్యార్థులను రంగంలోకి దించింది. కలెక్టర్ లక్ష్మీ షా ఏర్పాటు చేసిన యూత్ టైం బ్యాంకు కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకుని ఆయా కళాశాలల నుంచి సేవ చేసేందుకు జీజీహెచ్ కు వస్తున్నారు. రోగులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. వాలంటీర్లు ఆన్లైన్ విధానంలో అమలవుతున్న ఓపీ విధానంలో టికెట్లు తీసుకోవడం, రోగులను అవసరమైన డాక్టర్ వద్దకు పంపించడం వంటి సేవలు చేస్తున్నారు. రోగులను అంబులెన్సుల నుంచి కిందకు దించేటప్పుడు సహాయంగా నిలుస్తున్నారు. విజయవాడలోని ఏదైనా కళాశాల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తున్న విద్యార్థులు యూత్ టైం బ్యాంక్ యాప్ లో పేరు నమోదు చేసుకుంటే వారి సేవలు, సమయాన్ని లెక్కించి భవిష్యత్తులో వారికి ఉపయోగపడేలా సర్టిఫికెట్లు జారీ చేయాలని జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. స్వచ్ఛందంగా రోగులకు సేవలను అందించడంలో కళాశాల విద్యార్థులు పోటీ పడుతున్నారు. సంతోషంగా ఉంది. అందరికీ హెల్ప్ చేసి ఓపీస్ ఇవన్నీ చెప్పి వాళ్ళకి రూట్స్ తెలియకపోతే రూమ్ నెంబర్స్ ఇవన్నీ ప్రజెంట్ చేశాము. పేషెంట్స్ హెల్ప్ చేస్తూ ఈ ప్రక్రియని కొంచెం ఆన్లైన్ పద్ధతిలో చేస్తున్నాము. దీనివల్ల పేషెంట్స్కి టైం సేవ్ అవుతుంది. అందులో వాళ్ళకి నాలెడ్జ్ స్ప్రెడ్ అవుతుంది. టైం బ్యాంక్ అనేది ఒక అప్లికేషన్ అండి. దాని ద్వారా మీరు ఒక పేషెంట్ అప్లికేషన్ పెట్టుకుంటే హాస్పిటల్ విజిట్ కానీ ఏదైనా దాని ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ ముందుకొచ్చి వాళ్ళకి తోడ్పడతారు. ఇలా హ్యాండిక్యాప్ పీపుల్స్కి నాలెడ్జ్ లేకుండా వాళ్ళని దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేపించడం, అలాగే రిపోర్ట్స్ వెళ్ళి అక్కడ ఇవ్వడం, ఐసీయూలో చేర్చడం, ఎమర్జెన్సీ అలాగా ఆ స్లిప్ కోసం, రిపోర్ట్స్ కోసం లైన్లో నుంచోకుండా డాక్టర్ దగ్గర డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు వాలంటరీ ద్వారా. ఇప్పుడు మన కేబిఎన్ కాలేజీ యాజమాన్యం ఎన్ఎస్ఎస్కి సంబంధించి సర్వీస్ చేసేటటువంటి విషయంలో ఎప్పుడు ముందు ఉంటుంది, ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుందండి. కేబిఎన్ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన సర్వీస్ ఏంటంటే ఇక్కడ వీల్ చైర్ మీద తీసుకెళ్ళటం కానీ, ఓపీ ఆన్లైన్లో ఓపీ రాసేటటువంటి ప్రక్రియ కానీ, అలాగే ఏ విభాగం ఎక్కడ ఉంది అనేటటువంటి డైరెక్షన్స్ చూపించడం కానీ, ఇట్లాంటి ఎన్నో రకాల అలాగే పేషెంట్స్కి సహాయకారిగా వాళ్ళకి ఎక్కడన్నా కొంచెం అటు ఇటు కంగారు పడుతూ ఉంటే వాళ్ళకి డౌట్స్ నివృత్తి చేసేటటువంటి విషయంలో కానీ ఇట్లా వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలు మాకు రావటం వల్ల సమాజానికి సర్వీస్ చేస్తూ ఉంటే అది మనకి ఆత్మసంతృప్తి, ఇంకోటి సమాజానికి సర్వీస్ చేసినటువంటి ఆనందానుభూతి రెండూ కలుగుతాయని వాళ్ళు మాకు వ్యక్తం చేయడం జరిగిందండి. ఇటీవల యూత్ టైం బ్యాంకు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ షా విద్యార్థుల పనితీరును ప్రశంసించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి అందిస్తున్న సేవల పట్ల జీజీహెచ్ అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాజువాలిటీలో ఒక 10 మందిని, లేకపోతే ఓపీడీలో 10 మందిని, ఓపీ రిజిస్ట్రేషన్స్ కౌంటర్ దగ్గర 10 మందిని, లేకపోతే ట్యాబ్లెట్స్ ఇచ్చే దగ్గర 10 మందిని, ఎక్కడైతే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ సర్వీసెస్ బాగా రిక్వైర్మెంట్ ఉంటాయో, పేషెంట్స్ నడవలేరనుకోండి, వాళ్ళని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆ వీల్ చైర్లో ఆ వాలంటీరే ఆ పేషెంట్ అటెండెంట్ పక్కన నిలబెట్టుకొని వీళ్ళు ఆ వీల్ చైర్ నెట్టుకుంటూ ఓపీకి వెళ్ళటం కానీ, కాగితాలు రాయించడం కానీ, లేకపోతే ఓపీడీలో డాక్టర్ గారికి చూపించడం కానీ, లేకపోతే టెస్టులు రాయటం కానీ, టెస్టులు చేయించడం కానీ, లేకపోతే వార్డులో అడ్మిట్ అయిన తర్వాత వార్డులో డ్రాప్ చేయటం కానీ, ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అండి. ఇది ప్రయోగాత్మకంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో మన ఆనరబుల్ కలెక్టర్ లక్ష్మీ షా గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రోజు ఉదయం పూట 30-40 మంది వాలంటీర్స్ వివిధ కాలేజీల నుంచి వస్తున్నారు. యూత్ టైం బ్యాంక్ అనే యాప్ ఉందండి. ఆ యాప్లోకి మీరు లోపలికి వెళ్ళి మీరు దాంట్లో ఆ వాలంటీర్స్ అందరూ నమోదు చేసుకొని తర్వాత ఆ నమోదు చేసుకున్న తర్వాత మా జనరల్ హాస్పిటల్కి వచ్చి మీరు మా పేషెంట్స్కి వాళ్ళకి అవసరాలు తగ్గట్టు కనుక సేవ చేస్తే నిజంగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రయోగాత్మకంగా మంచి ఫలితాలు ఇస్తుండటంతో దీన్ని మరింత విస్తరించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది.